టమాటా కూర తయారు చేసుకునే విధానం చూద్దాం. కేజీ టమాటా తీసుకొని ఇట్లా కూర చేసుకునండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు అప్పటికప్పుడు ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా టమాటా కూర చేసుకోవాలనుకుంటే ఇక కిలో టమాటాలు తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయి వేడి కానియాలి. వేడైనాక కేజీ టమాటా కదండి, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నా. నూనె వేడి కానియాలి. నూనె వేడి అవుతున్నప్పుడు 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఇట్లా వేగినాక ఇవి తుంచుకొని 4 ఎండుమిర్చి, ఇవి కూడా వేగంగానే ఒక కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు పెద్దవి. ఉల్లిపాయ అక్కడ వేగుతుండగా ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లి పొట్టు వలుచుకొని వేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకోవాలండి. ఇట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు ఇది వేగుతున్న ఉల్లిపాయల తాలింపులో వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా వేగింది కదండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఇదే దీనిలోకి మంచి టేస్ట్ ఉంటుందండి టమాటా కూరకు. ఇది మంచిగా వేగనియాలి. ఇది ఇట్లా మంచిగా వేగింది కదండి పోపు. ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు, ఇప్పుడు కట్ చేసుకున్న ఈ కేజీ టమాటాలు వేగనియాలి నూనెలో. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుతున్నానండి. టమాటాలు చాలా కదండి, టైం పడుతుంది. టమాటాలు ఉన్న నీరంతా ఇంకా కొంచెం ఉందండి, చాలా వరకు తక్కువైపోయింది. మరో 2 నిమిషాల తర్వాత మూత తీస్తుంటా.
మంచిగా నీరంతా పోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసిందండి. రెండు స్పూన్ల సగము ఉప్పు వేసిన. రెండు స్పూన్లు ధనియాల పౌడర్ అండి. ఉంటే కొంచెం మెంతి కూర కూడా వేస్తే సూపర్ ఉంటుందండి. నేను మెంతి పొడి వేసి ఒక పావు టీ స్పూన్ అంతా మెంతి పొడి అండి. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మూత వేసుకొని మరొక 2-3 నిమిషాలు స్లిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మరో 2 నిమిషాల తర్వాత ఒక పిడికడంత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మరో 2 నిమిషాల తర్వాత మెత్తగా మంచిగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఇంకొంతమందికి చేరుతుంది కదండి. లైక్ చేయండి.